హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అది మనకి యూట్యూబ్లో రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఆడియో ట్రాక్ ఫీచర్ని నేనైతే రివ్యూలు చేయబోతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎ బెస్ట్ సపోర్ట్. అయితే మీకు ఒక మంచి ఈ వీడియో పర్పస్ ఏంటంటే, యాక్చువల్లీ మనకి యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ అయితే వింటూ ఉంటాం. సమ్టైమ్స్ మన కంటెంట్ మన రీజనల్ లాంగ్వేజ్లోనే దొరకదు, అదర్ లాంగ్వేజెస్లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంటెంట్ మన తెలుగు అయినప్పటికీ కూడా కొన్ని దొరకవు, హిందీలో యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆ లాంగ్వేజ్ రాకపోతే మనం ఆ వీడియో జస్ట్ విజువల్ అయితే చూడగలుగుతారు, కానీ అది చెప్పేది ఏంటి అనేది మనకి అర్థం అవ్వదు. అయితే యూట్యూబ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తూ రోజు రోజుకి ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ కూడా కొత్తగా ఫీచర్ని అయితే తీసుకొచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ఆడియో ట్రాక్. ఈ వీడియో ఏంటంటే ఈ ఫీచర్ ఏంటంటే, మనం ఏ లాంగ్వేజ్లో ఉన్న వీడియో అయినప్పటికీ కూడా మనం ఒరిజినల్ ఇంగ్లీష్లోకి అయితే వినవచ్చు. అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫర్ 2026 నెక్స్ట్ ఇయర్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట ఈ ఫీచరు. సో అంటే రోజు రోజుకి వాయిస్ క్వాలిటీ కూడాను ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో అది ఎలాగా ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని అయితే తీసుకున్నాను. సో ఆ వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. యాక్చువల్ వీడియో ఇది, అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ వీడియో. Assalamualaikum. Welcome to CSR with MK YouTube channel. ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాడు, बोलने का मौका मिल रहा है. And welcome to useful plugins पार्ट नंबर 5. इस प्लेलिस्ट में हम जो यूजफुल प्लगइन होते हैं उस बारे में डिस्कस करते हैं. मुझे एक बहुत ही अच्छा చూసారు కదా, అది యాక్చువల్గా తను చెప్పింది హిందీలో చెప్పారు. సో ఇది హిందీ కూడా కాదు, ఉర్దూ అనమాట. సో ఇది యాక్చువల్ ఉర్దూ లాంగ్వేజ్ వీడియో. అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ గురించి లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాము, ఏంటి ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అవన్నీ చూద్దాం. అయితే ఫస్ట్ చూద్దాం అసలు తీసుకొచ్చింది ఏంటంటే, నేనైతే ఫస్ట్ మోర్ ఆప్షన్స్ అని తీసుకుంటాను ఫ్రెండ్స్. రైట్ సైడ్ చేస్తూ వెళ్తున్నాను. రైట్ మోర్ ఆప్షన్స్ మీద అయితే ట్యాప్ చేద్దాం. ఇది స్టార్టింగ్. నేను రైట్ స్వైప్ చేస్తూ వెళ్తున్నాను చూడండి. ఆడియో ట్రాక్ అని ఫీచర్ వచ్చేంత ఎస్ ఫ్రెండ్స్, ఆడియో ట్రాక్ హిందీ ఒరిజినల్ అని చెప్పింది కదా, దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ఇది దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్, హిందీ అంతే. సో హిందీ ఇక్కడ హిందీ ఒరిజినల్ అని చెప్పింది కదా, ఫస్ట్లో వచ్చేసరికి ఇది పెట్టుకుందాం. అసలు ఫస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పింది కదా, యాక్చువల్గా అయితే ఇది పెడదాం. ఇప్పుడు ఇంగ్లీష్ అనేటువంటిది మనకి వీడియో అనేటువంటిది ఇంగ్లీష్లో ప్లే అవుతూ ఉంటుంది చూడండి. ఓకే, వెల్కమ్ టు CSR with MK YouTube channel. నేను ఫస్ట్ మీకు ఇది ఒరిజినల్ అతని వాయిస్లో వినిపించాను, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కొంచెం హిందీ కూడా వినిపించింది కదా. ఇప్పుడు చూడండి, I am getting this opportunity after a long time.
చాలా బాగా And అర్థమవుతుంది. welcome to Useful Plugins part number 5. ఇక్కడ చాలామంది అనుకుంటారు గ్యాప్ వచ్చింది అంటే అది వాళ్ళ కంటెంట్ చెప్పే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ డబ్బింగ్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అనమాట. In this playlist, we discuss about useful plugins. I had a very good plugin earlier also. I had uploaded Smart Typer CSR with MK. That is, download additional. You will also... ఓకే, సో అది మీకు ఇంగ్లీష్లో వినిపిస్తుంది కదా, మీకు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. హిందీలో ఉన్న వీడియో అయినా సరే మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఒరిజినల్లోకి మనం మార్చేసుకోవాలంటే మోర్ ఆప్షన్స్, దెన్ audio track English, United States. ఈ ఆడియో ట్రాక్ మీద ట్యాప్ చేయడం. నెక్స్ట్ Audio button. Hindi original. హిందీ ఒరిజినల్. అయితే Video. ఇదనమాట. నేను బ్యాక్ అయితే వస్తున్నాను. Home. YouTube has 7 of YouTube. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కనుక ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ఫీచరు కొన్ని ఛానల్స్కి రోల్ అవుట్ అయ్యింది, ఆల్ ఛానల్స్కి మేబీ రోల్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఆన్ చేసే క్రియేటర్ని బట్టి కూడా ఉంటుంది. ఈ ఆడియో డబ్ అనేటువంటిది ఈ యూట్యూబ్ స్టూడియోలో వాళ్ళు అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్రియేటర్స్ వాళ్ళు ఆన్ చేసే దాన్ని బట్టి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఆన్ చేయాల్సి ఉంటుంది ఈ ఫీచర్ యాక్చువల్లీ. నెక్స్ట్ కొన్ని ఛానల్స్కి అంటే బిగ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆటోమేటిక్గా రోల్ అవుట్ అవుతుంది. కొంతమందికి వచ్చేసరికి ఇంకా రాలేదు ఆ ఫీచరు. అయితే చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్లో ఒరిజినల్గా అయితే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఆన్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని వ్లాగ్స్ అయితే రాశాయి. అయితే ఇంకొక విషయం, ఇది ఈ మధ్య అప్లోడ్ అయిన వీడియోస్కి మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము. సో ఎర్లియర్ అంటే పాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్కి మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇంకొకటి, కొంతమంది మనకి టాక్ బ్యాక్ ఆధారంగా వీడియోలు చేస్తుంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి స్క్రీన్ రీడర్ యూజ్ చేసి వీడియోస్ చేస్తుంటారు. సో ఈ ఆడియో ట్రాక్లో ఏమవుతుందంటే మనకి ఆ స్క్రీన్ రీడర్ సౌండ్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అస్సలు వినిపించేది కాదు. ఇప్పుడు ఎంతో కొంచెం బెటరే, అంటే కొంచెం అని, అది కూడా అంటే లిటిల్ బిట్ బెటర్ అంతే. అంటే మేజర్గా బెటర్ అని అయితే మనం డిఫైన్ చేయలేము, చాలా వరకు అయితే బెటర్ అంటే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. ఈవెన్ వాయిస్ కూడా ఇది వరకు చాలా వెరైటీగా ఉండేది, ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ విమెన్స్ కనుక వీడియో చేస్తున్నట్లయితే ఆడియో డబ్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నట్లయితే విమెన్ వాయిస్లోనే మీకు ఆడియో అనేటువంటిది డబ్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఫీచర్ అయితే రోల్ అవుట్ అవుతూ వస్తుంది. డిసెంబర్లో దీన్ని రోల్ అవుట్ చేసే 2024లో. ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అప్పుడే హాఫ్ ఇయర్ కూడా అయిపోయింది, బట్ ఇంక్రీజ్ అవుతుంది, స్లోగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. ఈవెన్ తెలుగుకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూట్యూబ్ అనేటువంటిది లార్జ్ కమ్యూనిటీ. ఇది అసలు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ని పెంచుకోవడానికి, నెక్స్ట్ వాళ్ళ యొక్క యూట్యూబ్ సర్వీసెస్ని మిగిలిన వాళ్ళకు కూడా అందించడానికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.